హరహర మహాదేవ. కాశీ 5000 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన పురాతన నగరం. స్వయంగా మహాదేవుడిచే కనుగొన్న ప్రదేశం. అలాంటి గొప్ప కాశీ నగరం కోసం ఈ వీడియోలో మేము టైమ్ మిషన్ ఆఫ్ కాశీ అనే కాన్సెప్ట్తో, అంటే కాశీ గత 3 శతాబ్దాల నుంచి ప్రస్తుతం వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మేము ఇందులో చెబుతాము. ముందుగా 18వ శతాబ్దంలో కాశీ మొఘల సామ్రాజ్యం ప్రభావంలో ఉండేది. కానీ మొఘల రాజ్యం శక్తి తగ్గిపోవడంతో నవాబ్లు మరియు జమీందార్లు అధికారాన్ని గెలిచారు. రాజకీయ పరంగా కేంద్ర పాలన బలహీనపడినా కూడా కాశీ ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగింది. కాశీ విశ్వనాథ ఆలయం హిందువులకు ఒక ప్రధాన శక్తి స్థలంగా నిలిచింది. అప్పట్లో అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రధానమైనది. ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండడం వలన యాత్రికులు కాలినడకన మరియు ఎడ్ల బండ్లలో లేదా గంగా నదిపై పడవల ద్వారా ప్రయాణించేవారు. 19వ శతాబ్దంలో కాశీ బ్రిటిష్ ప్రభావానికి గురికావడంతో రాజకీయ పరంగా బ్రిటిష్ పాలనలో కాశీ నరేష్ అధికారాన్ని కొనసాగించారు. ఇకపై భక్తి పరంగా చూస్తే కాశీ విశ్వనాథ్ ఆలయం మరియు అక్కడున్న ఘాట్లలో భక్తుల సంఖ్య పెరగసాగింది. బ్రిటిష్ కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది. రైళ్లు, రోడ్లు చాలా వరకు అభివృద్ధి చెందాయి. ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధి చెందడంతో రైల్వే ద్వారా దేశం నలుమూలల నుంచి యాత్రులకు రావడానికి సులభమైంది. 20వ శతాబ్దంలో 1947 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశీ ఆధ్యాత్మిక నగరంగానే కొనసాగింది. రాజకీయ పరంగా ప్రజాస్వామ్య భారతదేశంలో ఇది సాధారణ స్థానిక పరిపాలనకు చెందింది. భక్తిపరంగా కార్యక్రమాలు మరింత ప్రాచుర్యం పొందాయి. అందులో ముఖ్యంగా దేవ్ దీపావళి మరియు గంగా ఆరతి వంటి ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ప్రయాణ సౌకర్యాలు దగ్గరికి వస్తే బస్సులు, రైళ్లు పెరిగాయి. మెల్లగా విమానాశ్రయాలు కూడా అభివృద్ధి చెందాయి. 1980 మధ్య నుంచి 2000 వరకు కాశీ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదిగింది. రాజకీయ పరంగా నగరం భారత ఆధ్యాత్మికను చూపుతూ ప్రత్యేక గుర్తింపును పొందింది. భక్తిపరంగా కాశీ విశ్వనాథ్ ఆలయం గ్లోబల్ స్థాయిలో ప్రసిద్ధి చెందింది. నగరంలో పెరుగుతున్న జనాభా వల్ల ఘాట్లు మరియు రోడ్స్ రెనోవేషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రయాణ సౌకర్యాలు బాగా మెరుగుపడడంతో విమానాశ్రయం దేశీయ విమానాలకు అందుబాటులోకి వచ్చింది. 21వ శతాబ్దంలో కాశీ పూర్తిగా మారింది. రాజకీయ పరంగా ప్రభుత్వం నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. పీఎం నరేంద్ర మోడీ గారిచే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. దానివల్ల ఆలయానికి వెళ్లే యాత్రికులకు సౌకర్యాలు పెరిగాయి. గంగా ఆరతి, దేవ్ దీపావళి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు చెందాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అభివృద్ధి చెందింది. రహదారులు వెడల్పు అయ్యాయి. ఘాట్లు అందంగా తయారు చేయబడ్డాయి. ప్రయాణ సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడడంతో అది ప్రపంచ నగర ప్రయాణికులకు సులభమైంది. రైల్వే స్టేషన్లు, లోకల్ ట్రాన్స్పోర్ట్, గంగా నదిపై పడవ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇలా శతాబ్దాలు గడుస్తుండగా మొఘల్ ప్రభావం నుండి బ్రిటిష్ పాలన వరకు స్వతంత్ర భారతదేశం నుండి ఆధునిక అభివృద్ధి దిశగా ప్రయాణించింది. భక్తిపరంగా కాశీ ఎప్పుడూ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగానే నిలిచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పాత రహదారుల నుండి ఆధునిక రహదారులు, ఘాట్లు మరియు కారిడార్ల వరకు అభివృద్ధి చెందింది. కాశీ ప్రయాణం ఇప్పుడు మనకు చాలా సులభం. కాలినడకన నుంచి పడవలు, రైల్వేస్, విమానాల వరకు అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ మా వీడియోకి లైక్, షేర్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో ఎక్స్ప్లోరింగ్ వారణాసి అనే ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.